తాలింపు అయితే కంప్లీట్ అవుతుందండి. చూడండి, ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకోవాలండి. వంకాయలు అయితే పోపుకేసానండి నేను. ఇంతకుముందు చూపించిన చింతపులుసు రెడీ చేసి పెట్టిన చింతపులుసు ఉంది కదండి, ఇందులో యాడ్ చేసుకోవాలి. వంకాయ పూర్ణం కంప్లీట్ అయిందా చూద్దామండి. వావ్, చూడగానే తినాలనిపిస్తుందండి. ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అలా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొత్తిమీర వేసేస్తున్నాను. కంప్లీట్ అయిందండి. లైట్గా మసాలా వేసుకోవాలండి. లైట్గా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. వంకాయ పూర్ణం ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.